ఎరా 2 గంటల 30 నిమిషాలు డ్యూరేషన్ అన్నది నువ్వే కదా? అవును నేనే. ఎక్కడరా బాబు 3 గంటల 30 నిమిషాల్లో అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా ఇంటర్వెల్ రావట్లేదు, ఎంతసేపు చూసినా సినిమా అవ్వట్లేదు. అవునా ఆగు చూస్తా. 2 గంటల 30 నిమిషాలే కదరా. అవునా అదేంట్రా బాబు మరి అంతసేపు అనిపించింది నాకు. సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యా అనుకుంటా, అందుకే తెలవలేదు. బొక్క ఇన్వాల్వ్మెంట్ రా, ఎప్పుడు అయిపోద్దిరా బాబు, ఎప్పుడు గేట్లు తెస్తారు వెళ్ళిపోదామని చూసా. రివ్యూ ఆఫ్ కంగువా స్టారింగ్ సూర్య, written and directed by Shiva and music by DSP. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ఇండియాకి దగ్గరగా అనుకున్న ఒక ఐలాండ్ లో 5 కోనలు అయితే ఉంటాయి. ఆ 5 కోనలు ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళంటే సరిగ్గా పడదు, ఒక్కొక్కళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళకి ఒక కోన కావాలి, దాన్ని ఆక్రమించాలనే క్రోధం ఎక్కువ ఉంటా ఉంటది. సో తర్వాత ఏం జరిగింది వాళ్ళకి, మన హీరో ఏ కోనకు చెందినోడు అండ్ లేటెస్ట్ 2024 లో జరిగే ఇన్సిడెంట్స్ కి ఎలా కనెక్ట్ అవుద్ది అనేది మిగిలిన ప్లాట్ అయితే. నేను చెప్పింది ఇది జస్ట్ బేసిక్ లైన్ అంతే, మూవీలో వన్ ఆఫ్ ది లైన్. కానీ అసలైన కోర్ పాయింట్ ఇంకోటి ఉంది. సో అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, మీరు వెళ్ళి మూవీలోనే చూడండి. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, కంగు తినేలా చేసింది అయ్యా నన్ను. అబ్బబ్బబ్బా ఎప్పుడు అయిపోద్ది నాయన అనిపించింది. జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం నాకు, అంతే. అదైనా ఎవరి వాళ్ళంటే పర్టికులర్గా ముందే చెప్పేస్తున్నా, సూర్య గారి యాక్టింగ్ అండ్ డిఎస్పి గారి అక్కడక్కడ మ్యూజిక్ అంతే. అంతకు మించి నాకు డైరెక్షన్లో కానీ ఇంకా ఏ క్రాఫ్ట్లో నుంచి కూడా నాకు అంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనిపించలేదు. ఎందుకంటే మీకు మెయిన్ మూవీలో థీమ్ అనేది ఒక మగధీరలో వాళ్ళు ప్రేమ కోసం మళ్ళీ కలవాలనుకుంటే, దీంట్లో ఒక దానికోసం కలవాలనుకుంటారు. అండ్ ఏదైతే రీసెంట్గా మనం దేవరాలో 4 ఊళ్ళు అని అనుకుంటున్నాం, దీంట్లో 5 కోనలు, అలాగే కొన్ని పైరేట్స్ ఆఫ్ కరేబియన్, ఈ టైప్ ఆఫ్ అన్నీ మిక్స్ చేసి బయటికి తీసుకొచ్చిన మూవీ కంగువా. ఆ వరల్డ్ని సరిగ్గా బిల్డ్ చేసుకుంటే ఒక రకంగా చాలా బాగుండేది అనిపించింది, కానీ ఆ బిల్డింగ్లోనే ఫెయిల్ అయింది. అలాగే దాని ఎగ్జిక్యూషన్, మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్. ఎలాంటి టైంలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవ్వాలి, బట్ అదే అక్కడ బాగా మైనస్ అనిపించింది. అంటే ఇక ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఒక 30 మినిట్స్ నాకు అయితే క్రింజ్ అనిపించింది. ఆ కామెడీ లేటెస్ట్గా మన ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఏదైతే మీమ్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయో అవన్నీ వాడేశారు. దాంట్లో కామెడీ కూడా నాకు ఏం నచ్చలేదు. జస్ట్ ఏదో వాళ్ళు పంచులు వేస్తున్నారు, అదొక రోత కింద అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే. తర్వాత మెల్లగా వరల్డ్లోకి తీసుకెళ్తున్నప్పుడు కొంచెం క్యూరియస్గా అనిపించింది, కానీ దాన్ని ఎక్కువసేపు నిల్చుకోలేకపోయారు. ఎందుకంటే ఫుల్ కన్ఫ్యూజన్స్, క్లమ్జీ అయిపోయింది ఒక్కొక్క కోన. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ ఏదేదో లాగిందిలే, ఇంటర్వెల్ కార్డు పడలేదేంట్రా బాబు ఇంకా అని అనుకుంటున్నాను. అలా పడింది ఇంటర్వెల్, అమ్మ ప్రశాంతం అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఒక 1-2 ఇంచెస్ బెటర్ అని చెప్పాలి. లాస్ట్ 10 మినిట్స్ తప్పనిచ్చి అంత ఎఫెక్టివ్గా కూడా స్టార్టింగ్ పోర్షన్స్లో అనిపించింది. సెకండ్ హాఫ్ మళ్ళీ మిడిల్లోకి వచ్చేటప్పటికి విసుగొచ్చేసింది, అంత ఎక్కువ చూడలేకపోయింది. ఎందుకంటే 3D ఎఫెక్ట్స్లో మొత్తం మూవీ 3Dలోనే ఉంది నేను చూసింది కూడా. ఆ 3D కూడా ఏదో డార్క్గా అనిపించి, ఏదో ఫోర్స్డ్గా మన మొహం మీద పడుతున్నట్టు అనిపించింది. స్టార్టింగ్ పోర్షన్స్లో 3D ఎఫెక్ట్స్ బాగానే అనిపించినాయి, కానీ తర్వాత వెళ్ళేకుంది అంతేం అనిపించలేదు. లాస్ట్ 10 మినిట్స్ బాగుంది. ఎందుకు బాగుందంటే, నేను చెప్పాను కదా కార్తీ ఇంట్రడక్షన్ అని, దాంట్లో వచ్చేది ఎవరంటే ఒక గాసిప్ అయితే నడుస్తుంది. గాసిప్ కాదు, ఇది ఒక క్యామియో టైపు, చిన్న క్యామియో టైపు. ఇదిగో ఈ పిక్చర్లో ఉన్నది ఎవరంటే మన కార్తీ గారు. అంటే కార్తీ గారు కూడా ఉన్నారని చెప్పేసి ఒక మంచి హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అదే జరిగింది. కంగువా 2 అనే మూవీని లాగడానికి ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, అదే కార్తీ గారి క్యారెక్టర్. అది అవసరం లేదు, ఎందుకంటే కంగువా 2 తీయాల్సిన పని లేదు. అంత తీసే ఓపిక వాళ్ళకు ఉండదో లేదో మనం చెప్పలేం, కానీ చూసే ఓపిక అయితే నాకు లేదు. నాకు ఏమనిపించింది అంటే, సూర్య గారి క్యాపబిలిటీకి తగ్గ మూవీ కాదని అనిపించింది నాకు. అండ్ డిఎస్పి గారు కూడా జస్ట్ ఆవిడని కూడా సేవ్ చేయడానికి ఏమీ లేదు. జస్ట్ ఒక యావరేజ్ బీజిఎం ట్రాక్, 1-2 ట్రాకుల్ని అదే రిపీట్ చేసి మొత్తం సినిమా మొత్తం కొట్టేశారు. డైరెక్షన్ విషయంలో మెయిన్ మొత్తం ఫాల్ట్ మొత్తం డైరెక్టర్ విషయంలోనే ఉంది. ఎందుకంటే సరిగ్గా బిల్డ్ చేసుకుని ఉంటే బాగుండేది. కొంచెం ఇంకా బాగా వరల్డ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఆ ఎమోషన్స్ బాగా కనెక్ట్ చేసుకుని ఉంటే మనం ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. బట్ ఏదైతే వీళ్ళు 2024కిను ఆ టైం పీరియడ్కి బ్లెండ్ చేద్దామని చూసారో, అది సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ ఏదైతే కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వచ్చారు వాళ్ళకి, చాలా బాబు ఎంతమంది ఇంట్రడక్షన్స్ రా బాబు అని అనుకున్నంత అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పర్వాలేదు, బాగానే అనిపించింది. అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం 2 hours 30 minutes అయినా బాగా లాంగ్గా అనిపించింది. కొంచెం రేసీగా తీసుకెళ్ళుంటే బాగుండు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ గురించి నేను ఏం చెప్పను, ఎందుకంటే మనకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. కంగువా మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం బెటర్గా డీల్ చేసి ఉంటే అవుట్పుట్ వేరేలా ఉండేది. బట్ ఎప్పుడైతే కంగువా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ నాకు చూస్తున్నంతసేపు నా పక్కన ఆడియన్స్ కూడా, ఎవరు బాబు నా డబ్బులు నాకు ఇచ్చేయండి వెళ్ళిపోతాం అన్న ఫీల్లో ఉన్నారు అందరూ, పక్కన వాళ్ళు అందరూ అదే అన్నారు.
సో నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు మూవీ మొత్తం. 3D ఎఫెక్ట్స్ వల్ల ఏంటో కానీ నాకు తలపోటు వచ్చేసింది. అండ్ ఎప్పుడు అయిపోద్దిరా బాబు డ్యూరేషన్ చూస్తే 2 hours 30, బట్ ఎంత చూసినా 3 గంటల 30 నిమిషాల కన్నా పైనే అనిపించింది నాకు. ఇది కంగువా మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు మూవీ నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.